శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము చెప్పుకుంటూ వస్తున్నాం కదండి ఈ సమాజంలో జరిగే కొన్ని విషయాల్ని. అలాగే ఇక్కడ కూడా అదే ఫస్ట్లో చెప్పాను కదండి, జగ్గి వాసుదేవ్ గారి సుభాషితాలని చెప్పి ఒక పుస్తకంలో చెప్తున్నానని. ఆయన చాలా బాగా చెప్పారండి. ఆయన మన భాష కాకపోయినా తెలుగు అనువాదం చేశారండి ఆయన వాక్యాల్ని. చాలా అద్భుతంగా ఉంటాయి. కాకపోతే తెలుగు మీనింగ్స్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి. చిన్న చిన్న కథలతో అద్భుతంగా చెప్పారండి ఆయన. అంటే అప్పుడు నిత్య జీవితంలో జరిగేవి, మన సమాజంలో జరుగుతున్నవి అన్నీ చక్కగా వివరణాత్మకంగా ఇవ్వడం జరిగింది. అందులో ఈ ఒక్కొక్క కథని తీసుకొని మీకు వివరించడం జరుగుతుంది. నిజంగా వాస్తవంగా మనకి ఈ కలియుగంలో ఈ సమాజంలో జరుగుతున్నవి కూడా అవే కదండి. మరి ఎంతమంది సాయి బిడ్డలు తీసుకుంటున్నారు నాకు తెలియదు, కానీ నేను ఎవరిని షేర్ చేయండి మీరు ఇట్లాంటివి అనట్లేదు. నేను యూట్యూబ్లో వస్తున్నా కూడా, ఎందుకంటే ఇప్పుడు బలవంతంగా దేన్ని వినిపించలేము, అలాగే తాపించలేము అంటారు కదా. గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్తాము, దాన్ని తాగించడం కష్టం అంటారు కదా. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి అని నేను అనట్లేదండి. ఎందుకంటారా, అవసరం లేదు. మీకు కావాలంటే తీసుకోండి, తీసుకుని ఓహో ఈ అమ్మ బాగా చదువుతుంది అనుకుంటే కనుక మీరు 10 మందికి షేర్ చేయండి. లేదనుకుంటే కనుక మీ భావాన్ని మీ దగ్గర పెట్టుకోండి. ఇందులో ఏమీ ఇది లేదు. నేనేమి యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించడం కోసమో దేనికోసం చేయట్లేదండి. ఎందుకంటే బాబా గారి ఆశీర్వాదాలతో 10 మందికి మంచి మాటని చెప్పాలనే ఉద్దేశం మీద ఈ యొక్క ఛానల్ పెట్టుకోవడం జరిగిందండి యూట్యూబ్ ద్వారా. అంతేగాని వేరే విధంగా అయితే కాదు. కాబట్టి నేను అంటేని ప్రతి ఒక్క సాయి బిడ్డని బాబాగానే భావిస్తూ నేను ప్రతి రూపంలోని ఆయన్ని దర్శించుకుంటాను. కాబట్టి నాకు ప్రపంచంలోని ఎవరిని చూసినా కూడా, ఏ జీవిని చూసినా కూడా నాకు సాయినాథుడే కనిపిస్తాడు. అది అందుకోసమని ఈ సాయి బిడ్డలకి ఏదో నాకు ఇచ్చిన జ్ఞానంతో బాబా గారు నా చేత చెప్పిస్తున్నారు. ఆయనే బాబా గారు చెప్పిస్తున్నారు. చెప్పేదైనా, చెప్పించేదైనా, వినేదైనా, వినిపించేది ఆయనే, నేనైతే కాదండి. ఎందుకంటే ఆయన పాదాల కింద ధూళినే ఆయన సేవ చేసుకుంటూ ఆయన్నే సర్వంగా భావిస్తూ జీవించే నేను ఒక సేవకురాలిని అండి. కాబట్టి సాయి ఏ రకంగా నడిపిస్తే అదే జరుగుతుంది, అంతే కదా. మరి ఇందులో వింటున్న యూట్యూబ్ ఛానల్స్లోని సాయి బిడ్డలు ఎంతమందికి ఇంప్రెషన్గా ఉందో మీరు కొంతమంది అయితే అమ్మగారు అంటూ బాగానే మంచి కామెంట్స్ వస్తున్నాయి. ఎవరు విమర్శలు అయితే లేవు. అందరికీ వందనాలు. ఈ ఛానల్ చూసి అలా కామెంట్స్ పెట్టిన వాళ్ళు ధన్యవాదాలు అమ్మగారు అని చెప్పి పెడుతున్నారు. అందరూ కూడా ప్రేమతోనే చక్కగా మంచి కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి అందరికీ ఆ సాయినాథుని ఆశీర్వాదాలు దక్కాలని కోరుకుంటానండి. ఎందుకంటే నిజ జీవితంలో కూడా ఒక్కొక్కసారి మనం అనుకుంటాం అన్నీ మనకు తెలుసని, కానీ నిజంగా మనకేమి తెలియవండి. తెలుసుకునే ప్రయత్నంలోనే ఉన్నది జీవితం అంతా. నాకు అన్నీ తెలుసు అనేది అహంకారము, మనకి ఏమీ తెలియదు అనేది నిరహంకారం. కాబట్టి మనము తెలుసుకునే ప్రయత్నంలోనే ఏదో ఆ బాబాగారి ఆశీర్వాదంతోనే మీకు చెప్పడం జరుగుతుందండి. మరి దీన్ని ఏ రకంగా స్వీకరించినా కూడా నాకు ఆనందదాయకమే. కాకపోతే అందరి మంచి కోరే లోకా సమస్త సుఖినో భవంతు ఈ విధంగా చెప్పడం జరుగుతుందండి. సాయిరామ్. ఈవేళ ఒక కథను తీసుకుందామండి. ఇప్పుడు మన వద్ద ఇప్పుడు మన వద్ద ఏదైనా ఉందనుకోండి, సంతోషిస్తాం కదా. అలాగే మన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటాం.
అయితే వాళ్ళ స్థితిగతులు బాగున్నాయనుకోండి, కొంచెం ఎక్కడో ఏదో మూల అసూయ అనేది ఉంటుంది కదా. అలాంటి ఒక చిన్న కథ అండి ఇక్కడ. ఒకసారి శంకరన్ పిళ్ళే అనే ఆయన్ని తీసుకుంటారండి. ఈ సబ్జెక్టు అంతా కూడా ఒక భక్తుడు పిళ్ళే ఆయన పేరు, ఆయన మీదే వస్తుందండి ఈ స్టోరీ అంతా. ఇందులో చిన్న చిన్న కథలు ఉంటాయి. ఆ కథలన్నీ కూడా పిళ్ళే గారి మీద, అంటే పిళ్ళే అనే పేరుతోనే జరుగుతుంటుంది. అయితే ఒకసారి శంకరన్ పిళ్ళకు భగవంతుడిని సందర్శించాలనే కోరిక కలుగుతుందండి, భగవంతుడిని చూడాలని. అయితే నిజంగానే ఆ కోరిక కలగడమే తరువాయి నిజంగా భగవంతుడిని అనుకుంటాడండి, ప్రార్థిస్తూ, ఓ దేవుడా, నువ్వు నిజంగా నాకు కనిపించి నాకు కొన్ని వరాలు ఇవ్వాలి అని కోరుకుంటాడు. ఇంతలోనే నిజంగానే ఆ భగవంతుడు ఆయనకి దర్శనమిస్తాడండి. అప్పుడు దర్శనమిచ్చిన తర్వాత భగవంతుడిని ఈయన కోరికలు కోరుకుంటాడండి. అప్పుడు భగవంతుడు అంటాడనమాట, సరే నన్ను పిలిచావు, నేను వచ్చాను, సరే నీ కోరికలు ఏంటో చెప్పు, నేను తీరుస్తాను అంటాడండి భగవంతుడు ఈ పిళ్ళే గారికి. అయితే నీకు నాకు వరఫలంగా ఏది లభించినా నీ స్నేహితుడికి 2 లభిస్తుంది అన్నాడు భగవంతుడు. అయితే ఈ పిళ్ళే గారు కోరుకుంటాము, కానీ ఇతన్ని, అంటే తన స్నేహితుడికి కూడా మంచి ఫలితాన్ని రావాలి అని అనుకుంటాడండి, మంచి ఉద్దేశంతోనే. ఇప్పుడు నేను ఒక్కనే కాదు, నా స్నేహితుడు కూడా మంచిగా ఉండాలి అనుకుంటాడనమాట. శంకరన్ పిళ్ళే ఆనందంగా ఇంటికి వెళ్తాడండి, భగవంతుని కోరుకుంటాడు. ఎందుకంటే ఈయనకి ఇలాంటి కోరిక ఎందుకు వస్తుందంటే, ఆయన స్నేహితుడు బాగుంటాడు, చక్కగా ఇల్లు కట్టుకుని ఆనందదాయకంగా ఉంటాడు, ఈయనకి పాపం లేదు. కానీ భగవంతుని పిలిస్తే భగవంతుడు వస్తాడు, వరం అడుగుతాడు, నీకేం కావాలో కోరుకోమని. ఆ భగవంతుడు నువ్వు అడిగింది నేను ఇస్తానని చెప్తాను, నిజమా అంటాడు. నిజంగా ఇస్తానంటాడు. అలాగే ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత రాజభవంతి లాంటి ఇల్లు కావాలి అనుకుంటాడు. ఫస్ట్ వెళ్ళంగానే అంతే రాజభవంతి అయిపోతుందండి. ఆ ఇల్లు చిన్న ఇల్లుగా ఉండేది రాజభవంతి అయిపోతుంది మరుక్షణంలో. అంటే రంగులన్నీ వెలిసి పాత దానిలా ఉండేదన్నమాట వాళ్ళ గృహం. అలాంటిది పెద్ద భవంతి, రాజభవంతిలాగా అయిపోతుంది. ఆశ్చర్యపోతాడు. అయితే కిటికీలోంచి చూసినప్పుడు అతని స్నేహితుడి ఇల్లున్న చోట 2 భవంతులు ఉన్నాయటండి. కాకపోతే శంకరన్ పిళ్ళకు కాస్త బాధ అనిపించింది. చూసారా, భగవంతుడిని కోరికలు కోరుకోవచ్చు. ఇక్కడ మనం కొంచెం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మానవ జన్మకి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటుందండి కోరిక అనేది. అంటే తృప్తి అనేది ఉండదు. అది ఎప్పుడు వస్తుందంటే, నిజంగా మనము భగవత్ సాధనలో నేర్చుకోవాలండి ఇది. అంతేగాని ఆటోమేటిక్గా వచ్చేసేది కాదు. ఇది ఒక సాధనాపరమైన ఇది కాబట్టి దాని నుంచి వస్తుంది, కానీ సడన్గా రమ్మటే రాదు. కానీ ఒకటి వచ్చిన తర్వాత ఇంకోటి కావాలి అనుకుంటాం అన్నమాట. చిన్న ఫ్యాన్ ఉందండి, ఫ్యాన్ ఉన్న తర్వాత కూలర్ కావాలనుకున్నాం, కూలర్ అయిపోయిన తర్వాత ఏసీ కావాలనుకున్నాం. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కోరికలతోనే ఉంటుంది. కానీ మనసు దాన్ని ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పెట్టి తృప్తి పడడానికి మానవ జన్మ ఒప్పుకోదు, చాలా రేర్ అండి. అయితే ఆయన అతని భవంతి ఇచ్చేస్తాడండి, భగవంతుడు అడిగిన కాడికి ఇచ్చేస్తాడు. కానీ ఆయన స్నేహితుడికి 2 ఉన్నాయి భవంతులు. ఆ 2 చూస్తాడు. శంకరన్ పిళ్ళకు కాస్త బాధ అనిపిస్తుంది. నాతో హాయిగా ఉండడానికి ఓ ప్రపంచ సుందరి కావాలనుకుంటాడండి. భవంతి ఇచ్చాడు భగవంతుడు. అయితే చూడండి ఎట్లా ఉంటుందో మానవ కోరికలు అనేవి. అతను భగవంతుడు కోరికలు కోరుకోమన్నాడు కదా, 3 కోరికల్లో ఒకటి భవంతి, ఇల్లు, మంచి ఇల్లు కావాలనుకున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రెండ్ భవంతులు 2 చూశాడు. వాడు హాయిగా హ్యాపీగా 2 భవంతులు ఉన్నాయా అనుకుని పోనీలే ఇచ్చిన దాంతో ఇది చాలు, ఒక సుందరి కావాలనుకుంటాడండి. చూడండి, ప్రపంచ సుందరి కావాలనుకుంటాడండి. అతని మంచం మీద నిజంగానే ఒక ప్రపంచ సుందరి ఉంటుందండి అతను అనుకోగానే. అప్పుడు శంకరన్ పిళ్ళి ఆతృతను అణుచుకోలేకపోయాడు. కిటికీలోంచి స్నేహితుడి ఇంటికేసి చూశాడు. అక్కడ బాల్కనీలో 2 అందగత్తెలు స్నేహితుడితో సరసాలాడుతున్నారు. అది చూసి శంకరన్ పిళ్ళి సహించలేకపోయాడు.
అప్పుడు భగవంతుడిని కోరుకున్నాడు, ఆయన ఇచ్చాడండి. ఆయన ఏది కోరుకుంటే అది ఇస్తూనే ఉన్నాడు. కానీ ఇంకా చూడండి, ఆయన స్నేహితుడికి ఇంకా 2 చెలికత్తెలు ఉన్నారంట. ఆ చెలికత్తెలను కూడా చూసి ఇతను తట్టుకోలేకపోతున్నాడండి. నేను ఏదో ప్రపంచ సుందర అనేసాను, వచ్చేసింది, కానీ నా స్నేహితుడు 2 సుందరకత్తెలతో చక్కగా సరసాలు ఆడుతున్నాడు అనుకుంటున్నాను. అది చూసి శంకరన్ పిళ్ళే సహించలేకపోయాడు. మూడో వరాన్ని కోరుకున్నాడు. భగవంతుడా, నాకు ఒక కన్ను పోయేలా చూడు అని కోరుకున్నాడు. తన వద్ద ఉన్నవి పక్కవాడికి లేకపోతేనే శంకరన్ పిళ్ళే లాంటి వాళ్లకు సంతోషం. అలా వాళ్ళు ఉన్నవి కూడా పోగొట్టుకుని బాధపడతారు. అదండి, చూసారా, ఆశకి అంతం లేదు, దాని కోరికలు ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆయన చివరికి అంటే మన దృష్టినండి, మన దృష్టి ప్లస్ మనస్సు వెంటనే ఎప్పుడైతే దృష్టితో చూస్తేనేనండి దాని కోరిక వచ్చేసేది, లేకపోతే రాదు. ఈయన అంతే కదా. అది ఇప్పుడు మనం నిజంగా కూడా జరుగుతున్నది కూడా అంతే. మానవ జీవితంలో దృష్టితో చూసింది మనసులో వెంటనే ఆలోచన వచ్చేస్తుందండి, కోరిక పుడుతుంది, చూస్తేనే కోరిక పుడుతుంది వెంటనే. ఆయన చూడండి, 3వ కోరిక ఏం కోరుకున్నాడంటే, నాకు ఒక కన్ను పోతేనే బాగుంటుంది అనుకున్నాడంటండి. ఎందుకంటే ఆయన కోరికలు ఆగట్లేదు, ఒకదాని మీద ఒకటి కోరికలు కోరుతూనే ఉన్నాడు. కాబట్టి దృష్టి వల్లే కదా, అందుకని ఒక కన్ను పోవాలని కోరుకుంటాడు. అప్పుడు మీరు కారు కొంటారు, సంతోషమే. అయితే ప్రక్కింటివాడు మీకన్నా ఖరీదైన కారు కొనగానే మీ ఆనందం తట్టుకోలేదండి. 1000 ఏళ్లకు ముందు మనిషికి కారు లేదు, నిజమే కదా. మరి ఇప్పుడు శంకరన్ పిళ్ళే గారికి అలాగే జరిగింది. ఆయన ఏం చేశాడు, చివరికి నా దృష్టి వల్లే కదా నేను ఈ కోరికలతో ఉన్నాను, నాకు ఒక 3వ కోరిక, నాకు అడిగింది వెంటనే ఇచ్చేస్తావు దేవుడా, నాకు 3వ కోరిక కన్ను లేకుండా కోరుకున్నాడు. అలాగే మనిషి కోరిక ఎలా ఉంటుందో, కారు ఉంటుందండి, సంతోషం ఉండదు. అయితే ప్రక్కింటి వాడికి మనకన్నా 2 కార్లు ఉంటాయి కదా. అప్పుడు ఏమైపోతుంది, నాకు ఒక కారే ఉంది, 2వ కారు ఉంటే కూడా బాగుంది. ఏమండి, ఇప్పుడు మామూలుగా ఇది వరకు సైకిళ్ళు, ఆ తర్వాత మోటార్ సైకిళ్ళు, ఆ తర్వాత కార్లు వచ్చేసినాయి. కానండి అనుకుంటామండి, ఒకదానికొకటి పెంచుకుంటూ వెళితే దాని మీద ఎంత బాధ్యత అండి, ఎంత కేరింగ్ ఉండాలి, ఎంత ఖర్చు, ఇవన్నీ ఆలోచిస్తామా? నిజంగా ఇదివరకు ఎంత దూరమైనా వాకింగ్, కాళ్ళ నడకనే వెళ్ళేవారండి, మరి ఆరోగ్యంగా ఉండేవారు. ఆ తర్వాత సైకిల్ వచ్చింది, సైకిల్ తొక్కేవారు, ఇంకా ఆరోగ్యం అండి, సైకిల్ కూడా మంచి ఆరోగ్యకరమైంది. ఆ తర్వాత బండి వచ్చింది, బండి లేదు, ఇప్పుడు కారు, అందులో ఏసీ, నిమిషం సెకండ్ను ఆ ఏసీ లేకపోతే కారులో ఆ మనిషి జీవితము అసలు ఎందుకు వచ్చిన జీవితం అన్నట్టు అయిపోతున్నారండి. అలా అయిపోతుంది. చూడండి, మన కోరికలు అనేవి ఎలాగా ఉంటాయో. 1000 ఏళ్లకు ముందు మనిషికి కారు కూడా లేదు. అయితే తన ఆవు కన్నా పక్కవాడి ఆవు ఎక్కువ పాలిస్తే వీడి మనస్సు కొత్తలాడేది. ఆవుకు బదులుగా ఇప్పుడు కారు వచ్చిందే తప్ప మనిషి బాధ మాత్రము ఇప్పుడు మారలేదు. చూసారా, నిజంగానే 1000 ఏళ్ల క్రితం ఏమున్నాయండి, ఏమి లేవు, కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి. కానీ మా పక్కింటోడికి 1 ఉన్నా మనకు లేకున్నా, లేకపోతే వాడికి 2 ఉన్నా మనకు 1 ఉన్నా, ఇది బాధేనండి, అది తట్టుకోలేరు. అలా అయిపోతుందండి. ఇదంతా ఎందుకు వస్తుందంటారు? తనకు ఆనందము కలుగుతుందనే కదా. తన ఆనందము కోసము భూమిని అతిగా చేసి ఆడుకొనివ్వండి. ఇప్పుడు చూడండి, మనము ఇప్పుడు ఏం చేస్తున్నారండి, ఈ ఆనందము, వ్యవసాయదారుడు ఉన్నాడండి, వ్యవసాయం మానేసి పట్టణాలకు వలస వచ్చేసి ఏం చేస్తున్నారు, అక్కడ ఇళ్ళు కొనుక్కుంటున్నారండి. మనము ఆహారం అండి రాను మరి మనకి ఫుడ్ ఉంటుందో లేదో తెలియదండి నాకు, ఎందుకంటే అలా అయిపోతుంది. ఈ పల్లెవాసులు
వ్యవసాయదారులు అందరూ పట్టణవాసులు అయిపోతున్నారు. ఇళ్ళ మీద పడ్డారండి. గృహాలు. మనం ఇళ్ళు తింటామండి, కానీ అప్పుడు పొలాల్లో ఉండే చక్కటి గృహాలు తాటాకులతోని నేసేవి, పెంకుటిల్లు, ఎంత ప్రకృతిగా జీవించేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా సౌకర్యాలు, ఏసీలు అన్నీ వచ్చేసినాయి. ఎద్దులను అమ్మేసుకుంటున్నారు, ఆవులను అమ్మేసుకుంటున్నారు, గేదెలను అమ్మేసుకుంటున్నారు, పట్టణాలు వలస వచ్చేస్తున్నారు, కొనుక్కు తింటారు. ఇదెంత దుర్భరంగా ఉందంటే అనారోగ్య పాలైపోతున్నాం కదా. మనం ముందు నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇలా మరి తన ఆనందం కోసం భూమిని అతిగా చేసి ఆడుకుంటున్నాం మనం. మరి తప్పు లేదు. అయితే సంతోషాన్ని కాస్త కూడా పొందడం చేతకాని వాడై లోకంలో పడి భూమిని మరొక విధంగా ఉపయోగిస్తూ దాన్ని నాశనం చేసే అధికారం మనిషికి ఎవరిచ్చారండి? నిజం. అదే ఇప్పుడు చెప్పాను కదండి, వ్యవసాయ భూములు అమ్మేసుకుని పట్టణం వాళ్ళకి వలస వచ్చేసి ఇళ్ళు కొనుక్కుని, ఇళ్ళు అంటే ఎంత దుర్భరంగా తయారైంది. రాను మనకి తినడానికి తిండి ఉంటుందా ఉండదా అనేది చాలా బాధాకరంగా ఉంది. నాకు ఒక అత్తయ్య ఉండేది, చాలా ఆధునిక భావాలు కలిగినది. లేడీస్ క్లబ్లో చాలా పేరున్న వ్యక్తి, గొప్పగా అలంకరించుకునేది. విమల అనే మరొక ఆమె ఉండేది. ఒకరోజు నేను మీటింగ్ నుండి వచ్చేసరికి మా అత్త ఓ అని ఏడుస్తూ ఉంది. ఆమె ఏడుస్తుందంటండి ఎందుకో. ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓడిపోయిందా, ఆ కారుకి ఏదైనా యాక్సిడెంట్ అయ్యిందా అనుకుని ఆమె దుఃఖానికి కారణం అడిగాను. విమల నా మీద కక్ష సాధించింది అని చెప్పి మళ్ళీ అదే టోన్లో ఏడవడం ప్రారంభించింది. చూడండి, అత్త ఓ కొత్త నెక్లెస్ ధరించి మీటింగ్కు వెళ్ళింది. ఎవరైనా అడిగితే ఆ వజ్రాల గురించి ఎలా వర్ణించి చెప్పాలో కూడా ఆలోచించుకుని వెళ్ళింది. అయితే ఏ ఒక్కరూ నెక్లెస్ గురించి పట్టించుకోలేదటండి. అత్తయ్య దాన్ని తట్టుకోలేకపోయింది. విమల వల్లే అలా జరిగి ఉంటుందని, ఆమె కారణమని ఆమెనే తిట్టిపోసింది. అత్తయ్య అంత వెలసిపోయి వెలపోసి ఆ నెక్లెస్ కొన్నదేమో తన ఆనందం కోసమే. అయితే మౌనంగా ఎక్కడో కూర్చుని ఓ విమల ఆ ఆనందాన్ని కొల్లగొట్టగలిగింది. అదండి ఇక్కడ వాళ్ళ అత్త ఏం చేసిందంటండి, నెక్లెస్ ఎలా ఉంటుందంటే మానవ నైజం గురించి చెప్తున్నారండి ఇక్కడ చిన్న కథ. పిల్లే అత్తగారు ఒక నెక్లెస్ కొనుక్కుందంటండి, వేలు పోసి కొనుక్కున్నదే. ఆ నెక్లెస్ని తను ఆ క్లబ్కి వెళ్ళినప్పుడు అక్కడ రాజకీయవేత్త వెళ్ళింది, చూపించుకోవాలనుకుంటారు కదా. ఇప్పుడు ఆడవాళ్ళు ఏదైనా అలంకరించుకుంటే నన్ను వాళ్ళందరూ చూసారా, నేను వేసుకున్న నెక్లెస్ వాళ్ళు చూసారో లేదో చూసి అడిగితే బాగుంటుంది అనుకుంటారు కదా. ఈమె వేసుకెళ్ళిన తర్వాత అంటే ఆ స్నేహితురాలు కూడా ఏమీ పట్టించుకోలేదు, ఏమీ అడగలేదు. దాంతో ఈమెకు బాధ వచ్చేసిందండి. బాధ వచ్చి దాని గురించి ఏడవడం మొదలుపెట్టింది. అంటే ఇంటికి వచ్చి అలా ఉన్నారండి, నిజంగా కూడా ఉన్నారు. ఎందుకంటే మమ్మల్ని పట్టించుకోలేదే, నా నగర ఎవరు పట్టించుకోలేదని. ఏంటి, భగవంతుడు ఇచ్చాడు, వేసుకెళ్ళింది. తన కోసం అయితే పర్వాలేదు, ఇతరుల కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడైనా సరే అలాగ అస్సలు ఎప్పుడు చేయొద్దండి దయించి. ఇతరుల కోసం బతకొద్దు, మీకోసం మీరు బతకండి. అందుకనే కళ్ళని ఎప్పుడు మనం చెడు చూసామనుకోండి, మనకు నచ్చలేదనుకోండి, దాన్ని పాజిటివ్ చేసుకోండి. అంతేగాని ఆ నెగిటివ్ని అంటే చూసినది పాజిటివ్ అయినా కూడా నెగిటివ్ చేసుకోవద్దు. మనము అంటే ఇతరులకున్నా కూడా మనం ఆనందించేటట్టు ఉండాలే కానండి, మనం అసూయ చెందేటట్టు ఉండకూడదు. అది నిజంగా మనసు లోపం కాదండి, దృష్టి లోపమే. ఇక్కడ ఆయన అదే చెప్పాడు. దృష్టి అంటే మనము చూసే కళ్ళ నుంచే ఆటోమేటిక్గా ఆలోచన పుడుతుంది. ఇదేమన్నా బాగుందా? మీ జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు ఎదురు కావచ్చు. మీ కోరిక ఏంటి? సంతోషంగా ఉండడం. అయితే తప్పు ఎక్కడ జరిగింది? ఇంత చదువుకుంటేనే సంతోషమా? ఇంత సంపాదిస్తేనే ఆనందమా? ఇతరులకు అసూయపడేలా నగలు దిగేసుకుంటేనే తృప్తా అంటూ నిబంధనలు ఏర్పరచుకోకండి.
మీ కోరికల నిశ్చిత రూపము తెలియకుండానే బయటి పరిస్థితులను మార్చిన నిశ్చింత రాదు. అది మన కోరికల్ని అదుపు చేసుకోకపోతే కనుక మనము ఏది చూసినా కూడా అది మన చేతిలో ఉండదు. అవి ఒకదాని వెనుక ఒకటి ఆ కోరిక అనేవి వస్తూనే ఉంటాయి. మనము దాన్ని చేసుకోలేము. కానీ మనకి ఆ స్తోమత కూడా ఉండదు. ఉండకపోయినా సరే ఇప్పుడు అదే జరుగుతుందండి బాబు. ఎలాగంటే మనకి స్తోమత ఉండదు. అక్కడ భర్తని శ్రీమూర్తి వేధిస్తూ ఉంటుంది, నాకు ఇదే కావాలంటుంది. ఆ పరిస్థితి చూస్తేనేమో అతనికి ఆ నెక్లెస్ తెచ్చిచ్చే స్థితి ఉండదు. కానీ కుటుంబ వ్యవస్థను కూడా మనము, అంటే కుటుంబ పరిస్థితుల్ని కూడా మనము చూసుకుని చేయాలి. అప్పుడు కండి తృప్తి పడుతూనే జీవితాన్ని చేస్తూ ఉంటే భగవంతుడికి అర్థమవుతుందండి. ఆ పిల్లే గారికి ఇచ్చినట్టుగా ఆయన కోరిక తీర్చాడు. చివరికి ఏమైందండి ఆయనకి? చిచి, నేను ఇంత నీచంగా తయారయ్యానే అనుకుని అతను మళ్ళీ అనుకుంటాడు, నేను ఒక కన్ను లేకున్నా పర్వాలేదు బాబా అనుకుంటాడు. అలా ఆలోచించామండి. అంతేగాని లేనిపోని ఆలోచనలతో మనమే నాశనం అయిపోతున్నామండి. అయితే అంటే నెక్లెస్ మీద కోరిక తప్ప, కారు కావాలనుకోవడం తప్ప అంటే కానే కాదు. దేని మీద అయినా ఆశ పెంచుకోవచ్చు, అది సహజం. కానీ సంతోషమే మన కోరికలన్నిటికీ ఆధారమని మరిచి ఆశకు మారు రూపాలుగా మీరు ఎన్నుకున్న నెక్లెస్, కారు మొదలైన వాటిల్లో చిక్కు పడిపోకండి. మీ సంతోషాన్ని ఎదుటివారి మాటలకు, వారి స్థితిగతులకు కొదవ పెట్టకండి. అలా చేయగలిగినప్పుడు ఈ ప్రపంచాన్ని మీ దారిలో పెట్టుకోగలము. అబ్బబ్బబ్బా, ఎంత గొప్పగా చెప్పారో చూడండి, చక్కగా. నిజం కదండి. ఎప్పుడైతే మన కోరికల్ని అదుపు పెట్టుకుని చక్కగా సంతృప్తి పడుతూ మన జీవితాన్ని, మనకేం కావాలో అది అంతవరకు ఆలోచించుకుంటే తప్పులేదు. నిజం చూడండి, మనము ఆహారం తింటాము, హెవీగా తినేసి ఇబ్బంది పడిపోతామా? మితంగా మనకు కడుపట్టినంతే తిని ప్రశాంతంగా ఉంటామా? ఏమండి, మనకి ఎంత కావాలి ఇంత, మరి ఆ తృప్తి లేకుండా ఇంకెక్కడ తెచ్చుకొని హెవీగా తినేసి ఇబ్బంది పడాలండి? అవసరం లేదు కదా. ఈ మానవ జీవితంలో తృప్తి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది లేకపోతే మాత్రము మనము ప్రతి దానిని కూడా ఇబ్బంది పడిపోతామండి, చాలా ఇబ్బంది పడతారు. మరి అలా ఉండకూడదు కదా. అందరూ కూడా సంతోషంగా, హ్యాపీగా, తృప్తిగా ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ ఇతరులు ఏదన్నా సంతోషదాయకమైన చేసుకున్న మనం కూడా వాళ్ళ సంతోషంలో పాలు పంచుకునేలా ఉంటే భగవంతుడు మనకు కూడా లేదనుకున్నది అడగకపోయినా కూడా మన దగ్గరికి వస్తుందండి. ఇదండి మరి కొన్ని విషయాలు రేపు తెలుసుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామండి.